Okay. Pujita, is there? Yes, sir. Okay. Okay. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే పేరెంట్ క్లాస్లో ఉన్నటువంటి మెంబర్స్ని మనం ఇన్హెరిట్ చేసుకుంటాం, అంటే యాక్సెస్ చేసుకుంటాం, అండ్ విల్ రీయూజ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ యువర్ పేరెంట్స్ అండ్ సంథింగ్, రైట్? సో ఆర్ యూ గోయింగ్ టు యూటిలైజ్ దట్ మనీ, ఆర్ యూ గోయింగ్ టు యూటిలైజ్ దట్ ప్రాపర్టీ, ఆర్ ఆర్ యూ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఎ న్యూ ప్రాపర్టీ ఫ్రమ్ ద స్క్రాచ్? యూటిలైజ్ ద ప్రాపర్టీ. ముందు మనం యూటిలైజ్ చేసుకుంటాం, రైట్? సో యూటిలైజ్ ఎట్లా చేసుకుంటున్నారు? వై, హౌ యు ఆర్ యూటిలైజింగ్ ఇట్? సిన్స్ you have the relation, right? There is relation is good, then only you can utilize it. If there is no relation, right, you can't utilize, right? So that is called inheritance. We can utilize that, reuse that. Instead of recreating from the scratch, you can reuse that from, since you have a relation with the parent class. And at the same time, you can extend also, right? జస్ట్ మనం తిన్నాము, పడుకున్నాము, మన పేరెంట్స్ సంపాదించారు, మనం ఓకే యూజ్ చేసుకున్నాము, వదిలేసాము కాదు కదా. వీ కెన్ ఎక్స్టెండ్, వీ కెన్ యూటిలైజ్ దట్ ప్రాపర్టీ. అండ్ వాళ్ళు ఒక 10 రూపాయలు సంపాదిస్తే ఆ 10 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసి ఇంకొక 100. దట్ మీన్స్ ఎక్స్టెన్షన్, మీన్స్ వీ హ్యావ్ సమ్ ఫీచర్స్ ఇన్ వన్ క్లాస్. వీ కెన్ యూటిలైజ్ ద ఎగ్జిస్టింగ్ ఫీచర్ అండ్ వీ కెన్ extend the functionality, right? That is the main purpose of the inheritance. దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి మనం. వై వీ నీడ్ ఇన్హెరిటెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు, వై వీ నీడ్ ఇన్హెరిటెన్స్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈస్ రీయూజబిలిటీ అండ్ ఎక్స్టెండబిలిటీ. క్లియర్? సో in inheritance we have different types of inheritance. One is single level inheritance, another is multi level inheritance, third one is, what is that? Multiple inheritance. Okay, so single inheritance, multi level inheritance, multiple inheritance. So single inheritance ante enti? What is single inheritance? Prudvi, what is single inheritance? One parent and only one child. One parent and one child. ఓకే, వీడి పేరెంట్ క్లాసు, వీడి దగ్గర M1 ఉంది, వీడి దగ్గర ఏమీ లేవు, నథింగ్ హీ హ్యాస్, రైట్? ఐ క్రియేటెడ్ ద వీడు B, వీడు A. నౌ ఇఫ్ ఐ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ ఫర్ B, వాట్ ఆర్ ద మెథడ్స్ ఐ విల్ హ్యావ్? పృథ్వీ, B ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఇట్లా ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. న్యూ ఆఫ్ B. We'll get all the properties from A. We can extract all the properties from A. We can get all. What are all కాదు, what are the public are there? Okay. ఓకే, ప్రైవేట్ ఎంత రిలేషన్ ఉన్నా కూడా నీకు మీ ఫ్రెండ్కి రిలేషన్ ఉంది. Okay. ఇప్పుడు యశ్వంత్ అండ్ నువ్వు మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సే కదా, బట్ యూ హ్యావ్ సంథింగ్ ప్రైవేట్ టు యూ విచ్ యూ కెనాట్ డిస్కస్ ఈవెన్ దో విత్ యువర్ ఫ్రెండ్. సో ఆల్ అనకూడదు కదా. వీ కెన్ యాక్సెస్ ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్స్. నువ్వు ఏదైతే షేర్ చేద్దాం అనుకుంటున్నావో నీ ఫ్రెండ్తో, వాటిని ప్లస్ పబ్లిక్ మెంబర్స్ని బోత్ యూ కెన్ యాక్సెస్. సో ఇక్కడ M1 అనేది పబ్లిక్ పెట్టా, రైట్? సో B.M1, B డాట్ అంటే M1 వచ్చిందా రాదా? ఇక్కడ ఏమి లేవు. B క్లాస్లో M1 అనే ఫంక్షన్ లేదు. ఇప్పుడు నేను B డాట్ అంటే Bకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి B డాట్ అంటే కెన్ ఐ హ్యావ్ ద M1 ఆర్ నాట్?
Yes. We can have the M1 because it is public. Okay. So, ఇక్కడ same time, if I have the M1 is private member. If I created object B dot అంటే M1 వచ్చిందా రాదా? Question to రాదు సార్. Farhan. రాదు సార్. Farhan, సార్ ఇప్పుడు ఏ క్లాస్ లో M1 అనే ఫంక్షన్ ప్రైవేట్ మెంబరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి వస్తుంది సార్. వచ్చిందా? ఎస్. ప్రైవేట్ మెంబర్ అబ్బా. నేను ఆబ్జెక్ట్ ఎవడు క్రియేట్ చేశాను? ప్రైవేట్ అయితే రాదు సార్, పబ్లిక్ అయితే వస్తుంది. నేను ఆబ్జెక్ట్ ఎవడు క్రియేట్ చేశాను? ఏకా బీకా? బీకి సార్. బీకి. సో ఇప్పుడు బీకి ఈవెన్ దో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినా ప్రైవేట్ మెంబర్స్ ఇస్తాడా? పృథ్వీ యశ్వంత్కి ప్రైవేట్ మెంబర్స్, అతని ప్రైవేట్ ఆల్ డీటెయిల్స్ చెప్తాడా? ఎంతమంది No. ఫ్రెండ్ అయితే చెప్తాడా? నో. మీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది, ఎస్ ఎస్. రైట్? సో ప్రైవేట్ మెంబర్స్ కెనాట్ బి యాక్సెస్డ్ ఈవెన్ దో దెర్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ టూ క్లాసెస్. Yes. అర్థమైందా? ఎస్ సార్. రైట్. B.M1 అంటే పబ్లిక్ ఉన్నప్పుడు మాత్రం వచ్చింది. ఓకే, ఇప్పుడు ప్రొటెక్టెడ్ చేస్తున్నా. ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టెడ్. ఏంటి? వాట్ ఈస్ ద యాక్సెస్ మాడిఫైర్? ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైర్. కెన్ ఐ గెట్ దిస్ మెంబర్ వెన్ ఐ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ ఫర్ B? కెన్ ఐ గెట్ M1 ఆర్ నాట్? ఎస్ సార్. ఎస్, వీ కెన్ గెట్ ఇట్. వై? వై? బికాజ్ He is a friend. He is willing to share to friend. ఎస్. యాక్సెస్ తనకు కూడా. వీళ్ళిద్దరికి రిలేషన్ ఉంది. He is a parent class, he is a child class. There is a relation and the access modifier is protected. So protected ఉన్నప్పుడు friend classes can access, ఎస్ the ఎస్. child classes can access the protected member. So B.M1 అంటే M1 అనే ఫంక్షన్ B కి కూడా వచ్చేసింది. ఓకే, క్లియర్? క్లియర్ సార్. Now we are going to discuss a new inheritance, right? What is another inheritance? మల్టీ లెవెల్. Multi-level inheritance. ఈడు క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C. వీడి దగ్గర M1 ఉంది, వీడి దగ్గర M2 ఉంది, వీడి దగ్గర అసలు ఏమీ లేవు. ఓకేనా? వీడు A, వీడు B, వీడు C. ఓకే, ఓకేనా? క్లియర్? Yes, sir. ఇప్పుడు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఐ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ ఫర్ A. న్యూ ఆఫ్ A. రిలేషన్ చూడండి. వీడికి రిలేషన్ ఉంది, వీడికి రిలేషన్ ఉంది. దీన్నే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు, రైట్? సో A డాట్ అంటే వచ్చే ఫంక్షన్స్ ఏంటి? నాకు ఫర్మాన్ నువ్వు చెప్పు. నేను ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ డాట్ అంటే ఏమేమి వస్తాయి నాకు ఇప్పుడు? ఆబ్జెక్ట్ డాట్ అంటే ఇప్పుడు పబ్లిక్ లో అయితే అన్ని వస్తాయి సార్. అంటే ఏం వస్తాయి? M1 అన్ని M1 పబ్లికే, M2 పబ్లికే, అసలు Cలో అయితే ఏం లేవు. నేను ఆబ్జెక్ట్ Okay. క్రియేట్ చేసింది ఏకి. ఇప్పుడు ఏ డాట్ అంటే ఏమేమి వస్తాయి ఫర్మాన్? M1 M2 సార్. M1 M2. ఎస్. నువ్వు యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ యువర్ పేరెంట్స్, రైట్? నువ్వు Okay. పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకుంటావు, కానీ పేరెంట్స్ నువ్వేమి ఇవ్వవు ఓకే. కదా. ఇప్పుడు ఇంకా నువ్వు పుట్టలేదబ్బా, నువ్వు ఇక్కడ రిలేషన్ లేదు, ఇంకా నువ్వు చైల్డ్ అయినా సరే, ఇంకా మీ నాయన్ని అడిగితే ఏమిస్తారు?
మీ నాయనకి తెలిసిన ఫంక్షనాలిటీ ఇస్తాడు, అంటే పేరెంట్ క్లాస్కి తెలిసిన ఫంక్షనాలిటీ ఇస్తాడు. M2 గురించి ఓకే. రాదు. ఓకే, క్లియరా? ఎస్ సార్. Even though they have the relation, but to whom I created the object? ఏ క్రియేట్ చేసాం కాబట్టి తను మనం ఏకి క్రియేట్ చేశాం. వాడికి పైన ఎవడన్నా ఉన్నాడా? ఏ ఈజ్ ఇన్హెరిటింగ్ సమ్వన్? నో ఏ ఎవరిని ఇన్హెరిట్ చేసుకోవట్లా. ఏని బి ఇన్హెరిట్ చేసుకుంటుంది. చూడు ఇక్కడ. చేసుకుంటాం. ఏని బి ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఏ మాత్రం ఎవరిని ఇన్హెరిట్ చేసుకోవట్లా. సో మనం Okay. ఏ లెవెల్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏ డాట్ M1 అది మాత్రమే వచ్చింది. M1. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఇప్పుడు ఈ సినారియోలో నేను బికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. బికి ఆబ్జెక్ట్ బి ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ బి. ఓకే, బి డాట్ అంటే ఏమొస్తాయి ఫర్హాన్? ఇప్పుడు బి డాట్ అంటే మనం ఏ దగ్గర M1 వచ్చింది ప్లస్ M2 వచ్చింది. వెరీ గుడ్. ఓకే, మరి సిలో ఎటువంటి ఫంక్షన్స్ లేవు. సి డాట్ అంటే ఏమొచ్చింది? సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా నేను, మళ్ళా రాయదలుచుకోవట్లా. సి డాట్ అంటే ఏమొచ్చింది ఫర్హాన్? M1 M2 సార్. సి దగ్గర ఎందుకంటే ఏం లేవు మనం కదా. ఏం లేవు, కానీ వాళ్ళు చైల్డ్ కదా, చైల్డ్ క్లాస్ లో ఉంది. ఈజ్ ద చైల్డ్ ఫర్ బి, బి చైల్డ్ ఫర్ B. ఏ. సో ఏ ఈ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉన్నటువంటి ఆస్తి మొత్తం నీ దగ్గరకు వచ్చేస్తుంది కదా, అట్లా. దిస్ ఈజ్ ద మల్టీ లెవెల్. గాట్ ఇట్? దిస్ ఈజ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. యాక్సెస్ మాడిఫైర్ క్లియర్ అయిపోయిందా? ఫస్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ క్లియర్ అయిపోయిందా? అయిపోయింది. ఇది మొన్న చదువుకుందే, ఇవాళ కొత్తగా ఏం చదవట్లా. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? Clear, sir. ఇప్పుడు వచ్చే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ పేరెంట్స్ నుంచి ఎట్ ఏ టైం. ఇందాకేమో 1/1 గ్రాండ్ పేరెంట్ పేరెంట్ ఇట్లా. ఈసారి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ చైల్డ్ క్లాసు ఇక్కడ M1 అనే ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఇక్కడ కూడా M1 అనే ఫంక్షన్ ఉందనుకోండి. ఈ M1లో వీడేమంటున్నాడు అంటే హాయ్ అంటున్నాడు, ఒక మెసేజ్ కన్సోల్ డాట్ రైట్ అని. వీడేమంటున్నాడు అంటే ఫంక్షన్ నేమ్ సేమ్ అబ్బా, గుర్తుపెట్టుకోండి. వీడేమో హెలో అంటున్నాడు. ఓకేనా? Okay. అర్థమైందా? ఈ M1లో ఇంప్లిమెంటేషన్ ఏముంది? కన్సోల్ డాట్ రైట్ లైన్లో హాయ్ అనే స్టేట్మెంట్ ఉంది. ఈ M1లో ఇంప్లిమెంటేషన్ ఏముంది? హెలో అనే స్టేట్మెంట్ ఉంది. రైట్? వీడికి he has the relation, he is the child of this guy and also child of this guy. Okay? P1 వీడు P1 వీడు P2. ఓకేనా? వీడు P1 వీడు P2, వీడేమో C. రైట్? వీడు C. వీడి దగ్గర ఏమి లేవు ఫంక్షన్స్, ఉన్నా ఉండకపో అది పక్కన పెట్టేసి. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సికి C ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ C చేస్తే C డాట్ అంటే ఏమొచ్చింది ఫర్హాన్? C డాట్ అంటే ఏమొచ్చింది? P
P1 సి P2 డాట్ లోని ఎం వన్ డేటా అంటే హెలో ప్రింట్ అయిద్దా, హాయ్ ప్రింట్ అయిద్దా? హలో హాయ్ రెండు ప్రింట్ అవుతాయి సార్. హెలో హాయ్ రెండు ప్రింట్ అవుతాయా? ఒకటి ప్రింట్ కాదా? ఒకటైనా ఇది మన ఓకే, మనం నువ్వు రెండు కాల్ కావాలి. చేసింది M1 సి డాట్ M1. M1 కాల్ చేస్తే హలో వస్తుంది సార్. అక్కడ కూడా M1 ఉంది. ఇప్పుడు నాకు తెలిసి హాయ్ హలో రెండు వస్తాయి సార్. హాయ్ హలో రెండు వస్తాయి. అటెంటేటివ్ టెంటేటివ్. కన్ఫ్యూజ్ అవ్వట్లా నీకు? ఎందుకంటే ఇప్పుడు సికి సికి నువ్వు సింపుల్గా M1 అన్నావబ్బా. సికి ఇద్దరితో రిలేషన్ ఉంది. అదే సార్ మన సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి ఉమ్, రెండిట్లో M1 డేటా రెండు స్టోర్ అవుతాయి సార్. ఉమ్. రెండు స్టోరేజ్ నువ్వు M1ని కాల్ చేసావు. హాయ్ వచ్చిద్దా, హెలో వచ్చిద్దా? వెరీ సింపుల్. M1 కాల్ చేసాం M1 రెండు M1 కదా సార్ హాయ్ హలో వస్తుంది. రెండు M1. హాయ్ వచ్చిద్దా? ఒక్కదాన్నే కాల్ చేసావు, ఏదో ఒకటి వచ్చింది కదా రెండిట్లో. హాయ్ వచ్చిద్దా, హెలో వచ్చిద్దా? హాయ్ వచ్చింది సార్. హెలో ఎందుకు రాకూడదు? ఆడేం చేశాడు? వాడికి రిలేషన్ ఉంది, వీడంతా వాడంతే. హాయ్ హలో. ఏ రెండు సార్లు కాల్ చేయాలి హాయ్ హలో. ఈజ్ ఇట్ కన్ఫ్యూజింగ్ ఆర్ నాట్? ఎస్ సార్. రైట్. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉంది కాబట్టే C# ఏం చేశారంటే ఈ టాపిక్ని సపోర్ట్ చెయ్యదు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ క్లాస్ లెవెల్లో సపోర్ట్ చెయ్యదు అని Okay. చెప్పేశారు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ గోయింగ్ టు బి సపోర్టెడ్ ఇన్ C#, నాట్ సపోర్టెడ్. నాట్ సపోర్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ క్లాసెస్. ఇది క్లాస్ ఉన్నంత వరకు. ఓకే. రైట్. ఓకే సరే. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని అడ్రస్ చేయడానికి ఏమొచ్చింది? ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. అది ఎట్లా అడ్రస్ చేస్తుంది? అది ఎట్లా అడ్రస్ చేస్తుంది చూద్దాం. ఓకే, క్లియరా ఇది? ఎస్ సార్. ఈ కన్ఫ్యూజన్ ఉంది కాబట్టే మనం C#లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు అని స్టేట్మెంట్ ఇచ్చేసాం. క్లియర్గా ఉండాలి. ఈ ప్రాబ్లంని రిజాల్వ్ చేయడానికి మనకి ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇంటర్ఫేసెస్ సపోర్ట్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇది ఒక ఇంటర్ఫేస్, ఇది ఒక ఇంటర్ఫేస్, వీడొక చైల్డ్. ఓకే, ఇక్కడ ఏముండే అంటే వీడు M1 అనే ఫంక్షను ఎండ్స్ విత్ డిక్లరేషన్. వీడి ఇంప్లిమెంటేషన్ ఏం లేదు, మీరు చూడాలి, అది చూడాలి మీరు. ఓకే, వీడి దగ్గర కూడా M1 అనే ఫంక్షన్ ఉంది. వీడి దగ్గర కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. This guy has the relation with this interface and this guy has the relation with this interface. రైట్. వీళ్ళిద్దరూ ఎటువంటి హాయా హెలోనా ఏం చెప్పలా. నా దగ్గర M1 ఉంది, నీ దగ్గర M1 ఉంది అన్నాడు. సో వీడు ఏం చేస్తాడు? ఈజ్ ఇన్హెరిటింగ్ దట్, బోత్ ఆర్ ఇన్హెరిటింగ్. అండ్ హూ ఈజ్ ప్రొవైడింగ్? సి అనేవాడు ఏం చేస్తాడంటే ఈ వీడు సి అనేవాడు దానికి ఇంప్లిమెంటేషన్ ఇస్తాడు. ఏమని? M1 అనే ఫంక్షన్కి ఏదో కోడ్ రాస్తాడు. హలో, ఏదో ఒకటి రాశాడు. ఇప్పుడు నేను సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏదొచ్చింది? సికి ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేస్తే
హలో వచ్చిద్దా, ఏమన్నా ఇంకేమన్నా వచ్చిద్దా? హలో. హలో వచ్చింది సార్. ఎందుకంటే కన్ఫ్యూజ్ లేదు కదా ఇక్కడ, క్లియర్. అవును. వీళ్ళిద్దరు ఏమి ప్రొవైడ్ చేయాల, జస్ట్ ఒక ఫంక్షన్ డిక్లరేషన్ ఉంది అంతే. బాడీ ఏమీ లేదు వాటికి, ఇంటర్ఫేస్లో బాడీ అనేది ఉండదు. సో బాడీ లేదు కాబట్టి ఈవెన్ దో హీ హ్యాస్ ద రిలేషన్, ఆ జస్ట్ ఎంటీ ఫంక్షన్ తీసుకొని వీడు ఏం చేస్తాడు, డిక్లరేషన్ ఇంప్లిమెంటేషన్ ఎవడు చేస్తున్నాడు, చైల్డ్ క్లాస్ చేస్తున్నాడు. ఇంటర్ఫేస్ని ఇన్హెరిట్ చేసుకొని చైల్డ్ క్లాస్ ప్రొవైడింగ్ ద ఇంప్లిమెంటేషన్, రైట్? సో దట్స్ హౌ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ దేంట్లో, ఇంటర్ఫేస్ కాన్సెప్ట్లో. అసలు ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే ఏముండదు, మెథడ్ డిక్లరేషన్స్ మాత్రమే ఉంటాయి, బాడీ ఉండదు. వెరీ సింపుల్, క్లియర్ కదా? ఇంటర్ఫేస్ రాసుకోవడం ఈజీ కదా క్లాస్ కంటే, అవునా కదా? అది ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ విచ్ హ్యాస్ ఓన్లీ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ ఉన్నాయా? ఓపెన్ బ్రాసెస్, క్లోజ్ బ్రాసెస్ ఉందా? లేదు. జస్ట్ సింటాక్స్ మాత్రమే ఉంది, మెథడ్ సింటాక్స్ మాత్రమే ఉంది. అది మీరు గమనించాలి ఇంటర్ఫేస్ అంటే. సో అది లేదు కాబట్టి నువ్వు ఎన్ని క్లాసులనైనా ఇన్హెరిట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. ఈ ఎవడైతే దీన్ని ఇన్హెరిట్ చేసుకుంటాడో వాడు హీ మస్ట్ అండ్ ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్, చైల్డ్ క్లాస్. అర్థమైందా? ఇప్పుడు నేను సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఓకే హెలో సార్. అనే ఫంక్షన్ వచ్చింది. హెలో అనేది స్టేట్మెంట్ ప్రింట్ అయింది. C.M1 అంటే ఏం ప్రింట్ అయింది, హెలో అని ప్రింట్ అయింది. కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఎవరినైతే ఈ రెండిట్లో ఎవరినైనా ఇన్హెరిట్ చేసుకొని వాడు ఇంప్లిమెంటేషన్ ఇచ్చేసాడు. ఎవడు, సి అనేవాడు ఇచ్చాడు చైల్డ్. సో వెన్ యూఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ సి యు గెట్ హెలో స్టేట్మెంట్ ప్రింట్ అయింది. క్లియరా? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ పాసిబుల్ with interfaces. What is interface? Interface is nothing but only, it will have only unimplemented methods. What is it? Unimplemented methods, right? That is the interface. Very very important అన్నమాట. మిమ్మల్ని ప్రతిరోజు అడిగే క్వశ్చన్ ఇది, వాట్ ఈజ్ ఇంటర్ఫేసెస్, వై ఇంటర్ఫేసెస్ ఆర్ రిక్వైర్డ్. ఇన్ C# multiple inheritance is not possible to achieve the with the in case of classes. C# లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పాసిబుల్ కాదు. సో టు అచీవ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ we used interfaces concept. Clear?